జర్నలిస్టు వ్యవస్థకు వచ్చేసరికి పూర్తిగా అక్రిడిటేషన్ విషయం నిర్వీర్యం అయిపోయింది. ఎవరిని ఏం పట్టించుకోకుండా మరి కనీస ఇప్పుడు సంస్థల నుంచి ఎటువంటి జీతాలు ఆదాయాలు వచ్చే పరిస్థితి అయితే లేదు. అట్లాగే మరి అక్రిడిటేషన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు దాన్ని ముందుకు తీసుకొచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మరి మన విలేకరులపై ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకు కూడా సంక్షేమంలో ఒక భాగంగా చేసి మరి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళకు ఇప్పుడు వచ్చే పరిస్థితిలో ఎన్నుకోవడానికి కూడా విద్య, వైద్యం, అలాగే ఇళ్ల స్థలం ఇవన్నీ కేటాయించి అక్రిడిటేషన్ కంపల్సరీగా చిన్న పత్రికలు పెద్ద పత్రికలు ఏదైనా కానీ అక్రిడిటేషన్ అనేది సమతుల్యంలో వాళ్ళకి అందజేయాలని చెప్పేసి. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పనితీరు అయితే మన జర్నలిస్టు వ్యవస్థకు వచ్చేసరికి పూర్తిగా అక్రిడిటేషన్ విషయం నిర్వీర్యం అయిపోయింది. ఎవరిని ఏం పట్టించుకోకుండా మరి కనీస ఇప్పుడు సంస్థల నుంచి ఎటువంటి జీతాలు ఆదాయాలు వచ్చే పరిస్థితి అయితే లేదు. అట్లాగే మరి అక్రిడిటేషన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు దాన్ని ముందుకు తీసుకొచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మరి మన విలేకరులపై ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకు కూడా సంక్షేమంలో ఒక భాగంగా చేసి మరి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళకు ఇప్పుడు వచ్చే పరిస్థితిలో ఎన్నుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి చెబుతున్నాం. విద్య, వైద్యం, అలాగే ఇళ్ల స్థలం ఇవన్నీ కేటాయించి అక్రిడిటేషన్ కంపల్సరీగా చిన్న పత్రికలు పెద్ద పత్రికలు ఏదైనా కానీ అక్రిడిటేషన్ అనేది సమతుల్యంలో వాళ్ళకి అందజేయాలని చెప్పేసి నెలవారీగా మనకు కూడా ఏమన్నా సంక్షేమ పథకంలో భాగంగా మనకు కూడా ఒక పథకం అనేది ఏర్పాటు చేయాలనేది చెప్పడం జరుగుతుంది, తెలియపరచడం జరుగుతుంది. అన్నగారు, నెల నెల మనకి ఇంత హామీగా ఇంత ఏదైనా వేతనం ఇస్తే మనం కూడా సుఖంగా ఉంటాము అనేది, జర్నలిస్టులు కూడా హాయిగా బతకగలుగుతారు అనేది అదే చెప్పాను. ఇప్పుడు సంక్షేమ పథకంలో భాగంగా ఇప్పుడు మనకు గ్రామీణ ప్రాంతంలో ఉంది. సంక్షేమ పథకంలో భాగంగా ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అలాగే విలేకరులు కూడా ఒక లబ్ధిదారులుగా ఉంటే మనకి సంస్థ నుంచి జీతాలు వచ్చేది ఎటువంటిది లేదు కాబట్టి మన ప్రభుత్వమే దాన్ని చర్య తీసుకుని విలేకరులకు కూడా ఏదైనా కనీస వేతనాలుగా ఇస్తే కుటుంబ పోషణకు కానీ వాటికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. జర్నలిస్టులు కూడా అభివృద్ధి చెందుతారు అనేది మీ అభిప్రాయం? అభివృద్ధి చెందుతారు. ఈ సంక్షేమం కనుక జర్నలిస్టులపై ప్రభావం చూపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ధోరణులు అయితే చాలా క్షుణ్ణంగా కనపడుతుంది. మరి ప్రస్తుతానికి ఎలా ఉందంటారు? ప్రస్తుతానికైతే విలేకరుల సమస్యలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎటు చూసినప్పటికీ అక్రిడిటేషన్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, నడి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. సంస్థలకి మనం సంస్థల నుంచి ఏదైనా తీసుకునే ధోరణి అయితే లేదు, కానీ ఎదురు కట్టే ధోరణి అయితే ఇప్పుడు బాగా కనపడుతుంది. అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఏదైనా అకేషన్లు వచ్చినప్పుడు కానీ టార్గెట్లు కానీ అటు నుంచి మనకు వచ్చేది లేదు, కానీ మనం వాళ్ళకి ఇవ్వడం కదా. అట్లాగే మనకు కూడా మన జర్నలిస్టులకు కూడా మరి ప్రభుత్వం సంక్షేమంలో ఒక భాగం తీసుకొచ్చి ఆ భాగాన్ని మనకు కూడా ఒక ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎటువంటి విలేకరులకి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విలేకరులకు కూడా సంక్షేమ పథకంలో ఒక భాగం చేసి వాళ్ళకు కూడా ఏదైనా పెన్షన్ ఇప్పించవాలి, ఏదైనా లబ్ధి పొందితే వాళ్ళు కూడా గుర్తించి ప్రభుత్వాన్ని మనకి ఇది మేలు చేశారు కాబట్టి వాళ్ళకి ఓటేద్దామనే ఆలోచన ఉంటుందనేది నా అభిప్రాయం. అన్నగారు, ముందుసారి ఎన్నికల్లో జర్నలిస్ట్కి ఇది చేస్తాము అని చెప్పి ఏమైనా హామీ ఇచ్చిందా ప్రభుత్వం? హామీ ఇచ్చిందా? జర్నలిస్టుల గురించి ప్రస్తావన అయితే మేనిఫెస్టోలో స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే చెప్పడం అయితే జరిగింది. జర్నలిస్టులను కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మనుగడకి ప్రభుత్వం ఎల్లవేళ తోడ్పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది, కానీ ఆచరణకు వచ్చేసరికి అదైతే ఏం కనిపించలేదు. 0% ఆచరణ 0% అని చెప్పుకోవచ్చు. ఎటువంటి సంక్షేమ పథకాలు ఎవరెవరో లబ్ధి పొందుతున్నారు, కానీ జర్నలిస్టు వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మాత్రం శూన్యం. అన్నగారు, మరి వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు కానీ జర్నలిస్టులకు కానీ మంచి జరుగుతుందని మీ అభిప్రాయం? ఏ ప్రభుత్వం వస్తే అంటే ప్రభుత్వం పరిపాలనా విధానంలో మిగతా అన్నింటిలో పర్వాలేదు. విద్యా, వైద్యం మీద ఇప్పుడు ప్రభుత్వం పెద్దపీట వేసుకున్నది కరెక్టే. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉంటే
అట్లాగే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సంక్షేమం మీద దృష్టి పెట్టారు. సంక్షేమం అంటే ఎన్నో పథకాలు తీసుకొచ్చి పెట్టారు. అలాగే అభివృద్ధి కూడా ఉందనుకోండి. దాని పరంగా ఇంకా చెప్పుకోదగ్గ విషయం అయితే ఏం లేదు. మళ్ళీ రిపీటెడ్ ఇదే ప్రభుత్వం రిపీట్ అవుతుందనేది ఒక ప్రజల్లో ఉన్న ఆశ. ప్రజల నాడి వైసీపీకే తెలుపుతోందా? కంపల్సరీగా. ఎట్లా అంటే సంక్షేమం ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వచ్చేసరికి ధీటుగా ప్రైవేటు హాస్పిటల్కి ధీటుగా 1600 రోగాలకి ట్రీట్మెంట్ అనేది సామాన్యుడు ఈ రోజుల్లో చేసుకోలేనటువంటి, ఖర్చు పెట్టుకోలేనటువంటివి మరి ఉన్న జగన్ ప్రభుత్వం మూలన అవి మన ముఖ్యమంత్రి గారి సంక్షేమంలో అమలు పెట్టింది. దాని మూలంగా ఇప్పుడు ప్రజలు అనేది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే నాడు నేడు కింద కూడా బాగా స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా, ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా దాన్ని రూపుమాపడం జరిగింది. అన్నగారు, చదువు బాగుంది, మరి ఉద్యోగం విషయానికి వస్తే ఏమంటారు? ఉద్యోగం అంటే అదే ఇప్పుడు సంస్థలు అనేవి కొన్ని తీసుకొచ్చి నోటిఫికేషన్లు అనేవి ఇచ్చి ఇంటికి ఒక ఉద్యోగం కూడా ఇప్పిస్తే అది కూడా కుటుంబానికి ఒక కుటుంబ మనుగడలో పెద్దపీట వేసినట్లుగానే అనుకోవచ్చు. దాని మీద కూడా కొంచెం ఈ సంక్షేమ పథకాలు ఎన్నైతే దృష్టి సారించి దాన్ని ముందడుగులోకి తీసుకెళ్ళి వేస్తున్నారో, అలాగే ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం చొప్పున నోటిఫికేషన్లు ఇచ్చి ప్రైవేట్ అవనివ్వండి, ప్రభుత్వం అవనివ్వండి, ఏదైనా కానీ ఒక ఉద్యోగ భద్రత అనేది, ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఉంటే కనుక ఈరోజు మా కొన్ని అరాచకాలు కానీ, ఇటువంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ తగ్గే అవకాశాలు అయితే క్షుణ్ణంగా కనపడతాయి అనేది నా ఉద్దేశం. అన్నగారు, మరి 2024 ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? అది అంతిమ తీర్పు అనేది ప్రజలే ఇస్తారండి. వాస్తవంగా మనం ఇప్పుడు రాజకీయ సమీకరణలు అవి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ టైంకి వచ్చేసరికి తారుమారు అయిపోవచ్చు. అది మనం ఇప్పుడు ఈరోజు ఒకటి అనుకుంటాం, ఆ రోజు రాజకీయ సమీకరణాలు బట్టి తారుమారు అయిపోవచ్చు. ఏదేమైనా తీర్పు అనేది అంతిమ తీర్పు అనేది ప్రజలే ఇస్తారు. వాళ్ళ మనసుకి ఏది తోస్తే దాన్ని బట్టి వేసుకుంటే ఎవరనేది తీర్పు అనేది ప్రజల మీదే ఉంటుందండి.